బాగుంటుంది. మాకు వాళ్ళ భవిష్యత్తు బాగుంటే మమ్మల్ని చూస్తారు కదా, అందుకనేసి. అంటే ఒకప్పుడు చంద్రబాబు గారు విజన్ 2020 అన్నారు. అప్పుడు ఎవరు నమ్మలేదు. ఏంటి విజన్ 2020 అంటున్నారు, అదే జరుగుతుందా ఏంటా అని చెప్పి గ్రాఫిక్స్ అది ఇది అన్నారు. సో జరిగింది, అది అందరూ ఆశ్చర్యపోయారు చూసి. సో ఇప్పుడేమో విజన్ 2047 అంటున్నారు ఏపీకి సంబంధించి. అవుతుందా ఈసారి మరలా? బాగా అవుతుంది, బాగా అవ్వాలి. చాలామంది ఇప్పుడు మేమే కాదు, మాకన్నా ముందు తరాలు కూడా ఆయన వస్తేనే బాగా జరుగుద్ది అనేసి ముసలాళ్ళు వాళ్ళు కూడా ఆయన గురించి ఎదురు చూస్తున్నారు. అది బాగా జరుగుద్ది, బాగా చేస్తారు. విజనరీ లీడర్ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడిని. మీరేమంటున్నారు? విజనరీ లీడర్నా చంద్రబాబు గారు? ఆయన లీడరే, మరి లీడర్ కాకపోతే ఎలాగా ఆయన జగన్ గారి పరిపాలనలో ఎవరైనా ఒక 100 మందిని మోసం చేస్తారు, ఆయన ప్రపంచాన్ని మోసం చేస్తాడుగా. ఏంటమ్మా అట్లా అంటున్నారు? ప్రపంచాన్నే మోసం చేసాడని అంటున్నారు. ఒక 10 మందికో 100 మందికో అబద్ధం చెప్తారు ఒక మనిషి. ఆయన ఏకంగా ప్రపంచాన్ని మోసం చేసేసి ఆయన రిషికొండల్లో ఆటల్లో వీటిల్లో కోటలు కొట్టి కట్టుకున్నారు. ఒక మనిషి బతకడానికి ఎన్ని ప్యాలెస్లు కావాలండి? ఒక చిన్న గృహం ఇచ్చినా ఆయన అభివృద్ధిలో అందరూ హ్యాపీ అయ్యేవాళ్ళు. ఎవరికి ఏమీ లేదు. అది అయితే ఓవరాల్గా చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, చాలా బాగుంది. ఆయన రావాలి, మళ్ళా ఆయనే వస్తాడు, అందరినీ బాగా చూస్తారు, మీకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. అంటే మరి జగన్ అంటున్నాడు జమిలి ఎన్నికలు వస్తాయి, లేదంటే జనరల్ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు వచ్చేది మన ప్రభుత్వమే, వైసీపీనే వస్తుందని ఆయన చెప్తున్నాడు, ధీమాగా చెప్తున్నాడు. ఏ మొహం పెట్టుకొని వస్తాడు? ఎవరికి పరిపాలించారని వాళ్ళనే ఆయన చూసుకోలేదు, ఇంకా మామూలు వాళ్ళని ఏం చూస్తారు చెప్పండి? వాళ్ళని నా బిడ్డలు, నా ప్రజలు, నా అమ్మలు, నా అమ్మ బాబులు అన్నారు. వాళ్ళకే ఏం చూడలేదు ఆయన అసలుకి. ఆయన ఏ మొహం పెట్టుకొని వస్తాడు అసలుకి? ఓకే మేడం